హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు, అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 21వ విడత నిధులు నవంబర్ 6వ తేదీ విడుదల చేస్తున్నారా లేదా వాయిదా పడ్డాయా అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ముందుగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులకు సంబంధించి ఒక సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆగస్టు 2వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా 5,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు అనేవి ఆగస్టు 2వ తేదీన విడుదల చేయడం జరిగిందండి. ఆ తర్వాత రెండో విడత నిధులు అనేవి దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీనే విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే ఆ తేదీన ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి విడుదల చేయలేదండి, మరొకసారి వాయిదా పడ్డాయి. వాయిదా పడిన అనంతరం మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది ఎదురు చూడడం జరిగిందండి. ఎదురు చూసిన తర్వాత నవంబర్ 6వ తేదీ ఈ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి అయితే. కాకపోతే ఇప్పుడు నవంబర్ 6వ తేదీ కూడా ఈ నిధులు విడుదల చేసే అవకాశం లేనట్లయితే కనిపిస్తుందండి. నవంబర్ 6వ తేదీ మరొకసారి ఈ నిధులు అనేవి వాయిదా పడే అవకాశం ఉందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నవంబర్ 6వ తేదీ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి విడుదల కావట్లేదండి. సో ఓకేనా, మనకి వచ్చిన సమాచారం మేరకు ఇంకా అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ప్రభుత్వం అయితే. సో ఏమైనా అఫీషియల్ డేట్ కనుక కన్ఫర్మ్ చేస్తే నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ కూడా తెలియజేస్తానండి. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేసినప్పుడే ఒకేసారి 10,000 రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో వారికి సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఒకేసారి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే కౌలు రైతులకు ఈ 10,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాదికి 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 14,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక విడత నిధులు అనేవి విడుదల చేయడం జరిగిందండి. రెండో విడతలో మరొక 5,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. మూడో విడతలో మరో 4,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇదండి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. నవంబర్ 6వ తేదీ ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే రాలేదు ఇంకా. సో ఓకేనా, రైతులు ఎవరు ఎదురు చూడకండి అండి. సో ఓకేనా, అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ 21వ విడత నిధులు నవంబర్ 6వ తేదీ విడుదల చేస్తున్నారా లేదా వాయిదా పడ్డాయా అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 20వ విడత నిధులు అనేవి ఆగస్టు 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా రైతులు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా 2,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఇలా రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడగడం జరిగింది. సో వారికి సంబంధించి దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తేదీ ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే. కాకపోతే అక్టోబర్ 18వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయలేదు. సో ఈ నిధులు వాయిదా పడడంతో ప్రజలందరూ చాలా నిరాశకు గురి కావడం జరిగిందండి. సో ఇలా అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు 21వ విడత నిధులు విడుదల చేస్తారు అనేది చాలా మంది ఎదురు చూడడం జరిగింది. నవంబర్ 6వ తేదీ ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే రాలేదండి. నవంబర్ 6వ తేదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేస్తున్నట్లయితే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పీఎం కిసాన్ 21వ విడత నిధులు 2,000 రూపాయలు అనేవి నవంబర్ 6వ తేదీ విడుదల కావట్లేదు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి 21వ విడత నిధులు 2,000 రూపాయలు నవంబర్ 6వ తేదీ విడుదల చేస్తున్నట్లు ఏమైనా సమాచారం కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మీకు మరొక వీడియోలో తెలియజేస్తానండి. సో ఓకేనా, సో ఇప్పటి వరకు నవంబర్ 6వ తేదీ ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ
ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుందండి. ఒక ఏడాదికి 3 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు సాయం అనేది అందడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ నిధులు 5,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు మాత్రం రావడం జరుగుతుందండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులకు మాత్రమే ఈ 7,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులకు సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి ఒక సమాచారాన్ని నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ 2 పథకాలకు సంబంధించి నిధులు అనేవి నవంబర్ 6వ తేదీ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఇంకా ఎలాంటి అఫీషియల్ డేట్ అయితే ఇవ్వలేదండి, కన్ఫర్మ్ చేయలేదు. సో ఓకేనా, మీరు ఇంకా ఎదురు చూడకండి, నవంబర్ 6వ తేదీ ఈ నిధులు వస్తాయి అని అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ని వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.